హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 7th క్లాస్ సంబంధించి CBA 1 క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 1 సంబంధించి 7th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ సెక్షన్లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో పార్ట్ ఏలో ఏంటంటే మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 10 1 10 మార్క్స్ అనమాట. ఇక్కడ అన్ని కూడా క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఏ చూస్ ద కరెక్ట్ వన్ టైప్ అనమాట. సో క్వశ్చన్ ఉంటుంది, కింద ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్లో మీరు ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకొని ఆన్సర్స్ అన్ని ఫైండ్ చేయొచ్చు. అండ్ అలాగే వీడియో స్కిప్స్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు చివరిలో అయితే కీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ అయితే చూసుకోండి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మీకు వచ్చే ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టేక్ ఇట్ యాజ్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్. సో మనకు పార్ట్ 1లో కూడా అన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రీడ్ ద స్టోరీ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ముల్లా నసీరుద్దీన్ బెట్ ఇక్కడ వచ్చేసి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. సో ఈ ప్యాసేజ్ చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో కింద చూడండి, ఇక్కడ కింద క్వశ్చన్స్ ఉన్నాయండి, 7th 8th 9th 10th. సో అవన్నీ కూడా క్వశ్చన్సే. మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ ప్యాసేజ్ చదివి వీటికి ఆన్సర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో అవి అయితే చూసుకోండి, గమనించండి. అండ్ 10th వన్, సో ముల్లా నసీరుద్దీన్ కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. సో అది రాయమని చెప్తున్నాడు. సో అలాగే 10 తర్వాత మనకి ఏంటంటే సెక్షన్ బి చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. సో మొత్తం మీకు ఎన్ని ఉంటాయంటే క్వశ్చన్స్ 5 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 5 2 10 మార్క్స్ అనమాట. సో అదైతే మీకు ఉంటుంది సెక్షన్ బిలో. ఇక్కడ 11th వన్ చూడండి, రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ యాజ్ యూజ్ ఇన్ ద సెంటెన్స్ బిలో. సో ఈ అండర్లైన్ చేసిన వర్డ్కి సూటబుల్ అయ్యే సెంటెన్స్ అయితే రాయమని చెప్తున్నాడు, అది చూసుకోండి. అండ్ 12th వన్ అంతే, ఆపోజిట్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. సో అబ్సెన్స్, ఇట్స్ మీన్స్ ప్రజెంట్, క్రియేట్, సో డెస్ట్రాయ్. సో ఇట్లా మీరు ఆన్సర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ 13th వన్ చూడండి, సో యూ హ్యావ్ నాట్ డన్ యువర్ హోంవర్క్, యూ కెన్ కంప్లీట్ ఇట్ నౌ. సో కంబైన్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్ యూజింగ్ ఇఫ్. దానికి ఇఫ్ యూజ్ చేసి రామని చెప్తున్నాడు. అండ్ 14th చూడండి, రైట్ 3 సెంటెన్స్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్. సో మొత్తం వచ్చేసి మీకు 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో రీడ్ ద ప్రాంప్ట్ గివెన్ అండ్ రైట్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ క్రియేటివిటీ ఇన్ 50 to 70 words. సో హాఫ్ స్టోరీ ఇచ్చారు, దానికి సంబంధించి రిమైనింగ్ అయితే మీరు రాయమని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి 7th క్లాస్ కాబట్టి ఇక్కడ 7th క్లాస్లో మీకు కీ చూసుకోండి. ఇక్కడ 7th వన్ 1 సి ఆప్షను, 2nd డి ఆప్షను, 3rd సి ఆప్షను, 4th బి ఆప్షను, 5th సి ఆప్షను, 6th బి ఆప్షను, 7th ఏ ఆప్షన్, 8th సి ఆప్షన్, 9th డి ఆప్షన్, 10th ఏ ఆప్షన్. ఇక్కడ 11th వన్ సంబంధించి ఆన్సర్ చూడండి. అండ్ 12th వన్ సంబంధించి ఆన్సర్ ఇది, 13th వన్ సంబంధించి ఆన్సర్ ఇక్కడ చూడండి. అండ్ 14th సంబంధించి ఆన్సర్ ఇది 15 సంబంధించి ఆన్సర్ చూడండి. సో మొత్తం 15 క్వశ్చన్స్ సంబంధించి మీకు ఆన్సర్ ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి అయితే బాగా చూసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతుంది. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.